వీక్షకులు, వివిధ పార్టీల అభిమానులు మీడియాను కానీ, సోషల్ మీడియాను కానీ చూసినప్పుడు తమ తమ కోణాల నుంచి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. తిట్టిపోస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడుతుంటారు, కొంతమంది బూతులు కూడా తిడుతూ ఉంటారు. అయితే మాలాంటి వాళ్ళం అన్ని కోణాలు చూడడానికే ప్రయత్నం చేస్తుంటాం. అభిప్రాయాలు ఉండొచ్చు, అంచనాలు ఉండొచ్చు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఎవరి లోపాలు ఏంటి ఉండొచ్చు. కానీ అన్నీ రోజు ప్రతి దాంట్లో బహిరంగంగా చెప్పడం, ఒకటే కోణం నుంచి చెప్పడం జరగదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ విషయాలు, వివిధ కోణాలు ప్రస్తావించటము జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో నేను గత నెల రోజుల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను మాట్లాడాను వాళ్ళతో, అలాగే జనసేన కూడా. తెలుగుదేశం పెట్టిన పెన్షన్ స్కీమ్ లాంటివి ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి, గ్రామాలు ఊగిపోతున్నాయి అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. అదే మాట ఆ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు ఒక మాజీ మంత్రి దగ్గర చెప్పి మీకు చాలా బాగుందంట కదా అది ఇది అని అంటే ఆయన ఏమంత ఉత్సాహంగా స్పందించలేదు. కాదు, సమస్యలు చాలా ఉన్నాయి, మేము ఒక వ్యతిరేక భావన పోగొట్టుకోవడం అంత సులభంగా లేదనే భావం ఆయన వెలుగుచ్చారు. దానికి తగినట్టే తెలుగుదేశం పార్టీలో నుంచి భారీ ఎత్తున వలసలు, చాలామంది మాజీ ఎంపీలు, మాజీ కాదు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, ఇదంతా కూడా పరిస్థితి అంత బాగాలేదని చెప్పడానికి నిదర్శనంగా ఉంది. ఇప్పుడు యనమల రామకృష్ణుడు తాజాగా వ్యూహం అని చెప్పి చంద్రబాబుతో సమావేశం అయిన తర్వాత మాట్లాడినవన్నీ చూస్తే కూడా అందులో కొత్తదనం ఏం లేదు. 2014లో ఏవైతే మాట్లాడారో, మళ్ళీ తెలంగాణ, మళ్ళీ విభజన సమస్యలు, మళ్ళీ జగన్ కేసులు, ఇవే మాటలు మాట్లాడుతున్నారు తప్ప 5 ఏళ్ల తర్వాత కూడా ఎజెండా మార్చలేకపోవడం అనేది తెలుగుదేశానికి వన్న తెచ్చే విషయం కాదు. అంటే దే ఆర్ స్టిల్ ఇన్ ది డిఫెన్సివ్ మోడ్ అనేది ఆ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి జంకుకు, సంకోచానికి కారణమేమో అని నాకు ఇది చూసాక అర్థమైంది. ఇంకా వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీలో చక్రం తిప్పిన చాలా సీనియర్ నాయకుడు, చాలా సమర్థులైనటువంటి ఒక శాసనసభ్యుడితో మాట్లాడినప్పుడు ఆయన అసలు ఇదివరకు చూసిన వ్యక్తి ఈయన ఒకరైనా అంత సందేహం కలిగింది. ఎంతో ధైర్యంగా, ఎంతో ఉత్సాహంగా తొణకిసలాడినటువంటి వ్యక్తి ఇప్పుడు కొంత ఒక విధమైనటువంటి ఆయనలో ఒక బేలతనం అనండి, కొంత నిరుత్సాహం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడ్డాయి. దానికి కారణాలు కూడా ఆయన చెప్పారు. అన్నీ ఇప్పుడు పంచుకోలేం, కానీ మీలాంటి వాళ్ళు ఎవరైనా సీనియర్స్ చెప్పొచ్చు కదా, మా పార్టీని కొంచెం మళ్ళీ కొంత దారి తప్పిపోకుండా చూడొచ్చు కదా అన్నట్టుగా చెప్పారు. అంటే వైఎస్ఆర్ పార్టీలో గెలిచేసాము, జగన్ ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇంకా శాఖల పంపిణీ తరువాయినంత వాతావరణం ఎందుకు ఏర్పడింది? దీనికి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు లేదా నిశ్చితంగా పరిశీలించే విమర్శనాత్మక మద్దతుదారులు వాళ్ళేమి దీన్ని బలపరచడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ చేరినటువంటి ఒక బృందం, లేదు తెలంగాణ నుంచి వచ్చిన కొత్త మద్దతుదారులు, వీళ్ళు మటుకు అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి కుర్చీ ఎక్కడమే అన్నట్టుగా భావిస్తున్నారు. దీని నుంచి వైఎస్ఆర్ పార్టీ కూడా సీనియర్ నాయకులు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు దీన్ని అంతగా హర్షించడం లేదు. మన ముందున్న సవాళ్ళు చాలా తీవ్రమైనవి. పాలకపక్షం చాలా చాలా ఎత్తుగడలు వీటన్నిటిలో ఆరితేరింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, కొత్త వాళ్ళని కలుపుకోవాలి, మన వాళ్ళని దూరం చేసుకోకూడదన్న వైఖరిలో ఉన్నారు. అలాగే ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సిట్టింగ్ వాళ్ళని తెచ్చుకుంటే అంతకుముందున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏమవుతారు, వాళ్ళలో అసంతృప్తి వస్తే ఏం జరుగుతుందనే భావం ఒకటి ఉంది. అలాగే గతంలో బలపరిచి తర్వాత దూరమైనటువంటి కొన్ని సామాజిక తరగతుల ఓటర్లను తిరిగి రాబట్టుకోవడానికి కావాల్సిన విధానం జగన్ రూపొందించలేదేమో అన్న కొరత కూడా ఉంది. నవరత్నాలు, ఎన్నికల వరాలు మాత్రమే సరిపోతాయి అని జగన్ శిబిరం భావిస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా ఇలాంటి విమర్శనాత్మక వైఖరిలో ఉన్న వాళ్ళు భావించట్లేదు. అంటే పథకాలే గెలిపిస్తాయని తెలుగుదేశం అనుకుంటుంది, కానీ పథకాలు పెద్దవి చేసిన వాగ్దానాలే గెలిపిస్తాయన్న జగన్ విశ్వాసాన్ని కానీ వాళ్ళకి దగ్గరగా ఉండే సీనియర్లే అంతగా ఆమోదించట్లేదు. వాళ్ళ సందేహాలు వాళ్ళకు ఉన్నాయనేది ఇక్కడ ముఖ్యాంశం. ఇక జనసేన విషయానికి వస్తే నేను ఇదివరకు కూడా చెప్పాను, జనసేనని మరింత విస్తృతంగా పర్యటిస్తే బాగుంటుంది, అన్ని ప్రాంతాలు ఉన్న కొద్ది సమయంలో కవర్ చేస్తే చాలా బాగుంటుంది, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, యువతలో వాళ్ళని ఆయన చేరుకోవడం చాలా ముఖ్యమనే భావం ఆ పార్టీ వాళ్ళలో ఉంది. కానీ అదే సమయంలో తాము ఇప్పటివరకు చేసిన కృషి వల్ల, కార్యాచరణల వల్ల రాష్ట్ర ఎజెండాను ప్రభావితం చేయగలిగాము. పవన్ కళ్యాణ్ ఏదో ఖాతరు చేయనక్కర్లేదన్న వాతావరణం ఇప్పుడు పోయింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత
పవన్ వైపు తిరుగుతుందేమో అన్న ఆందోళన జగన్ పార్టీలో ఎక్కువగా ఉంది. జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నప్పుడు రాజకీయం ఒక విధంగా ఉంటుంది. జగన్ వర్సెస్ పవన్ అనే పరిస్థితి కనుక వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్కు మాకు చాలా ఎక్కువ అనుకూలత ఉంటుందన్నది జనసేన వర్గాలు చెప్తున్నమాట. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళ తప్పులు, ప్రజల వ్యతిరేక విధానాలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, అంతర్గత సమస్యలు ఇవన్నీ పాలకపక్షానికి ఉన్నాయి. జనసేనకు సంబంధించి ఇలాంటివేమీ లేవు. అలాగే జగన్ అనగానే ఆయన మీద కేసులు మరీ ముఖ్యంగా అవి ముందుకు వచ్చేస్తాయి. వాటి గురించి ఎవరు కాదనగలిగిన పరిస్థితి లేదు. ఇవి కక్షతో పెట్టాయని వైసీపీ అనొచ్చు, కానీ మిగతా వాళ్ళు అన్నారు కదా, కేసులు అయితే పరిష్కారం కావాలి కదా. కాబట్టి జగన్కు సంబంధించిన కేసులు లాంటివి కానీ వివాదాస్పదమైనటువంటి నేపథ్యం కానీ పవన్ కళ్యాణ్కి లేదు. ఒక క్లీన్ స్లేట్ లాగా ఉంటాడు. కాబట్టి ఆయనకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది అని. అందుకని జనసేన పార్టీ వాళ్ళు జగన్ వర్సెస్ పవన్ అనే ఈ వాతావరణం, ఈ నినాదం, ఈ అంశాన్ని ఎక్కువగా ముందుకు తేదలుచుకున్నారు. అంటే వాళ్ళు చెప్పేది మేము తృతీయ శక్తి, థర్డ్ ఫోర్స్ అంటాను. మేము థర్డ్ ఫోర్స్ కాదు, మేము యాక్చువల్గా ఫస్ట్ ఫోర్సు లేదా సెకండ్ ఫోర్స్గా ఉంటాము. ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్ వైపు వెళ్ళకంటే పవన్ వైపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మేమేదో జగన్ అవకాశాలు దెబ్బతీస్తున్నాం అన్నట్టుగా మమ్మల్ని చూడడం సరికాదు. నిజానికి మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో చాలా విలక్షణమైన నేపథ్యం ఉంది కాబట్టి మా వైపు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అనేక రకాలైన కొన్ని అనాలోచిత విధానాలు, దుందుడుకు పద్ధతులు ఇట్లాంటివి అవి చంద్రబాబు తెలివిగా ఉపయోగించుకోగలుగుతున్నారు. వైసీపీకి సంపూర్ణమైన ఎజెండా లేదు, ఓ ప్రత్యామ్నాయ విధానం అసలు లేదు. దొందే అన్నట్టుగా ఉంది, కుడియడమలాగా బొమ్మ బొరుసులాగా ఉన్నాయి. కాబట్టి మేమే నిజమైన ప్రత్యామ్నాయంలాగా ముందుకు వస్తాము. కమ్యూనిస్టులతో పొత్తు కూడా మాకు బాగా ఉపయోగపడుతుంది అనే ఒక భావం జనసేన వాళ్ళలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. మరి నిజంగా ఈ రాజకీయం వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నది చాలాసార్లు చూసాం, కానీ పవన్ వర్సెస్ జగన్ అనేటటువంటి కంపారిజన్ కనుక ప్రధానంగా ముందుకు వస్తే అది ఏపీలో ఎన్నికల క్రమాన్ని, ప్రజల తీర్పును మార్చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా పవన్ ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఏమో అవకాశాలు ఉన్నాయని చప్పరించకండి. మేము ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్నే ప్రభావితం చేస్తామని ఒకవైపు నుంచి వైఎస్ఆర్ పార్టీ, ఇంకోవైపు నుంచి టీడీపీ, టీఆర్ఎస్ లాంటివి కూడా చెప్తున్నాయి. ఇంత స్వల్ప సీట్ల సంఖ్యతో మీరు కేంద్రాన్నే ప్రభావితం చేస్తే ఇంత అశేష ఆదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను ఎందుకు ప్రభావితం చేయలేరు? ఆయనే ఎందుకు రాష్ట్ర నాయకుడు కాలేడు అని జనసేన వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు. నిజంగా ఈ ప్రశ్న తోసేయదగింది కాదు. దీనికి ఒక సహేతుకమైన సమగ్రమైన జవాబు టీడీపీ, వైసీపీ ఎలా ఇస్తాయో మనం చూడాల్సే ఉంటుంది. కానీ అసలు ఇలా అనడమే పొరపాటు అనే వాళ్ళని మనం ఏం చేయలేం. అంటే వాళ్ళు ఎంతసేపటికి అద్దంలో తమను తాము చూసుకుని ఆనందించినట్టుగా లేదు, ప్రత్యర్థులను మాత్రం వాళ్ళని తిట్టిపోసినట్టుగా చేయటం తప్ప రెండో కోణం సమగ్రంగా ఆలోచించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. జనసేన అనేది, జనసేనకు మద్దతు అనేది, జనసేన కార్యాచరణ, కదలిక అనేవి మటుకు నిరంతరాయంగా పెరుగుతున్నాయి. మరి దీన్ని మరింత నిర్మాణాత్మకంగాను నిరంతరాయంగాను ఎలా చేస్తారు, నిర్దిష్టమైన ఫలితాలు ఎలా సాధిస్తారు అన్నది అది పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకుడిగా, అధినేతగా ఆయన చేతుల్లో ఉంటుంది. దానికి సంబంధించిన వ్యూహం మరి ఆయన ఏమి తీసుకుంటారు